సంసాశ్రితాయే పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యద్ విపదాం నతేషాం. దీని అర్థము, సృష్టికర్త అయిన భగవంతుడి పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ సంసార సాగరం నుండి మనంతటా మనం ఎదడం ఎంతో కష్టమైంది కదా, దాన్ని దాటుకొని వెళ్ళిపోవడం ఎంతో సులువైపోతుందంట. ఎంత సులువు అంటే, ఒక లేత దూడ పిల్ల కాళ్ళ కింద ఉన్నటువంటి నీరులా మారిపోతుంది. అది దాటడం ఎంతసేపు? అందుకే భగవంతుడి పాదాలని ఎప్పుడూ ఆశ్రయించాలి. జీవితం గాలిలో నీటి బుడగ వంటిదని అందరికీ తెలుసు. ఆ బుడగ ఎప్పుడు పేలిపోతుందో కూడా తెలియదు. లైఫ్లో మనకి అడుగడుగునా కష్టమే. ఇక్కడ అదే చెప్తున్నారు, పదం పదం యద్ విపదాం నతేషాం. దెర్ ఈస్ అ డేంజర్ ఎట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్. అటువంటి ఎంతో ప్రమాదకరమైనటువంటి జీవితం నుండి ఏదో మనం సాధించాలని తాపత్రయం పడతామే కానీ భగవంతుడిని మర్చిపోతాం. సుఖంలో భగవంతుడు గుర్తురాడు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని పిలవడానికి ప్రయత్నిస్తుంటాం, కానీ అది సరిపోదు. ఈ అజ్ఞానం నుంచే బయటపడమని చెప్పడమే ఈ శ్లోక యొక్క సారాంశం. హరే కృష్ణ.